న్యూస్ పేపర్ అప్డేట్స్. వాతావరణ న్యాయం ఆధారంగా నిధులు. ఇది COP29కి సంబంధించిన సదస్సు గురించి. COP29 సదస్సు అది ఎక్కడ జరిగింది అంటే బాకాలో జరిగింది. దీంట్లో ఏం విషయాలు చర్చించిండ్రు అంటే ఉద్గారాల తగ్గింపులో అగ్రరాజ్యాలు చొరవ చూపాలి. COP29లో భారత్ చేసిన విజ్ఞప్తి ఏంటి? ఆ విజ్ఞప్తి అంటే ఉద్గారాల తగ్గింపులో అగ్రరాజ్యాలు అనేవి ఉన్నాయి కదా, అవి చొరవ చూపాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, దక్షిణార్ధగోళ దేశాల్లో వాతావరణ మార్పుల కార్యాచరణకు మద్దతుగా ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు వాతావరణ న్యాయ సూత్రాలే ప్రాతిపదిక కావాలని భారత్ అభిప్రాయపడింది. ఉద్గారాల తగ్గింపులో అగ్రరాజ్యాలు చొరవ చూపాలని, వర్ధమాన దేశాలకు తగిన కార్బన్ స్పేస్ ఉండేలా చూడాలని కోరింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న వాతావరణ మార్పుల సదస్సు COP29లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ మేరకు భారత్ తరపున ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఏంటిదంటే బారెన్ బొయిన్ అలీ అబు అవ్వాద్లకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ప్రదానం. ఇది దేని గురించి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనాల ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాలను అంకితం చేసిన ఈ వ్యక్తులు ఉన్నారు కదా, డానియల్ బారెన్ బొయిన్ అలీ అవ్వాద్లకు 2023 ఏడాదికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. నెక్స్ట్, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్. ఇక్కడ చూస్తే భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బుధవారం ఫైనల్లో 1-0 తేడాతో చైనాను చిత్తు చేసి ఛాంపియన్గా నిలిచింది. దీపిక 11వ నిమిషంలో గోల్ చేసి భారత్ను ఆధిక్యంలో నిలిపింది. నెక్స్ట్, మోదీకి గయానా అత్యున్నత పురస్కారం. ఇక్కడ చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. అదేంటి అంటే గయానా అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందజేశారు.